Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic tumor inhibitors from the paper Pharmacognosy and Phytochemistry of Unit 5. So what are tumor inhibitors? A mass of excess tissue that results from abnormal cell division. So ఎక్సెస్ టిష్యూ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే అబ్నార్మల్ సెల్ డివిజన్. సో జరగాల్సిన సెల్ డివిజన్ కంటే ఇంకా ఎక్కువగా జరిగినప్పుడు ఎక్సెస్ టిష్యూ ఫామ్ అవుతుంది. వాటిని ఏ మాస్ ఆఫ్ ఎక్సెస్ టిష్యూ అంటున్నాం. ట్యూమర్స్ పెర్ఫామ్ నో యూస్ఫుల్ బాడీ ఫంక్షన్. సో ట్యూమర్స్ అనేవి మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ని పెర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి వాటి యొక్క ఉపయోగం లేదు. దే మే బి బెనైన్, సో నాట్ క్యాన్సరస్, ఆర్ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్. సో ఆ మాస్ ఆఫ్ ఎక్సెస్ టిష్యూ ఏదైతే ఎక్కువ సెల్ డివిజన్ జరగటం వల్ల ఫామ్ అయినాయో ఆ ట్యూమర్స్ క్యాన్సరస్వి అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. క్యాన్సర్ ఈజ్ ఎ టర్మ్ ఫర్ డిసీజెస్ ఇన్ విచ్ సెల్స్ డివైడ్ అబ్నార్మల్లీ వితౌట్ కంట్రోల్. సో క్యాన్సర్ అనేది ఒక టర్మ్, డిసీజెస్కి ఒక టర్మ్ అనమాట. సో వాటిలో ఏం జరుగుతుంది, సెల్స్ అబ్నార్మల్గా డివైడ్ అయిపోతున్నాయి. సో ఆ డివిజన్ ఎప్పుడు ఆగుతుంది, ఇంకా ఆగడం ఉండదు. కంట్రోల్ లేకుండా సెల్స్ డివైడ్ అవుతూనే ఉంటాయి. వాటిని మనం క్యాన్సర్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాం. క్యాన్సర్ సెల్స్ క్యాన్ ఇన్వేడ్ నియర్ బై టిష్యూస్ అండ్ క్యాన్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో క్యాన్సర్ సెల్స్ టిష్యూస్కి దగ్గరగా లోపలికి చొచ్చుకొని పోయి అలాగే స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఎక్కడెక్కడ, బ్లడ్ స్ట్రీమ్లోను, లింఫాటిక్ సిస్టంలోను, అలాగే పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అన్ని బాడీ పార్ట్స్లోనూ కూడా అక్యూములేట్ అయిపోతున్నాయి క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ ఈజ్ ఎ డ్రెడ్ఫుల్ డిసీజ్ అండ్ ఈజ్ ద సెకండ్ మేజర్ కాజ్ ఆఫ్ డెత్స్ ఆఫ్టర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో క్యాన్సర్ అనేది డ్రెడ్ఫుల్ డిసీజ్ అని చెప్తున్నాం. ఇది సెకండ్ మేజర్ కాజ్ చనిపోవటానికి, డెత్స్కి. వేటి వల్ల అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్లో. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్లో సెకండ్ మేజర్ కాజ్ అని చెప్తున్నారు. చనిపోవటానికి కారణాల్లో రెండవ కారణం క్యాన్సర్ అనేది. ఇట్ ఈజ్ ఏ గ్రోయింగ్ పబ్లిక్ ప్రాబ్లమ్ హూజ్ ఎస్టిమేటెడ్ వరల్డ్ వైడ్ న్యూ ఇన్సిడెన్స్ ఈజ్ అబౌట్ 6 million కేసెస్ పర్ ఇయర్. సో నార్మల్గా పబ్లిక్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇది కూడా ఒక పబ్లిక్ ప్రాబ్లమ్గా ఎస్టిమేట్ చేసుకుంటున్నాం వరల్డ్ వైడ్గా. ఎందుకంటే న్యూ ఇన్సిడెంట్స్ తీసుకుంటున్నాము. 6 million కేసెస్ పర్ ఇయర్ అనేవి నోట్ అవుతున్నాయి. ద ఇన్సిడెన్స్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ నౌ ర్యాపిడ్లీ రైజింగ్ వరల్డ్ వైడ్. సో ఇప్పుడు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అంటే వరల్డ్ వైడ్గా ర్యాపిడ్గా గ్రోయింగ్ అని చెప్తున్నారు. సో కంబాటింగ్ దిస్ డిసీజ్ ఆఫ్ పారా అమౌంట్ ఇంపార్టెన్స్ టు పబ్లిక్ హెల్త్. సో ఈ డిసీజ్ని కంబాట్ చేయడానికి పబ్లిక్ హెల్త్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ సర్జరీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ రేడియేషన్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏమేంటి అంటే సర్జరీ చేసి తగ్గించవచ్చు, కీమోథెరపీ చేసి తగ్గించవచ్చు, ఇమ్యూనోథెరపీ, అలాగే రేడియేషన్. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ కీమోథెరపటికల్ ఏజెంట్. దే ఆర్ హైలీ రియాక్టివ్ అండ్ నాన్ సెలెక్టివ్. సో కీమోథెరపటికల్ ఏజెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే అవి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి, అలాగే నాన్ సెలెక్టివ్, వాటిని మనం సెలెక్ట్ చేయలేము. దే కాజ్ సీరియస్ అన్ప్లెజెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా, వామిటింగ్, ఫ్యాటిగ్యూ, ఎనీమియా, టేస్ట్ అండ్ స్మెల్ చేంజెస్, ఇన్ఫెక్షన్, ఇన్ఫర్టిలిటీ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా కీమోథెరపటికల్ ఏజెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంట. ఏమేంటవి, నాజియా, వామిటింగ్, ఫ్యాటిగ్యూ అంటే అలాగే ఇమీడియట్గా వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్కడైనా అక్యూములేట్ అయిపోతుంది, అంటే నీరసం వచ్చేస్తుంది ఒక్కసారి. సో ఫ్యాటిగ్యూ అలసత్వం. ఎనీమియా అంటే బ్లడ్లో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోవటం. టేస్ట్ అండ్ స్మెల్ చేంజెస్, అలాగే ఇన్ఫెక్షన్స్, వేరియస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ కూడా కనిపిస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాన్సర్ డ్రగ్ షుడ్ కిల్ క్యాన్సర్ సెల్స్ వితౌట్ కాజింగ్ డ్యామేజ్ టు నార్మల్ సెల్స్. సో క్యాన్సర్ డ్రగ్ క్యాన్సర్ సెల్స్ని మాత్రమే కిల్ చేయాలి, స్పాయిల్ చేయాలి, అలాగే మిగతా సెల్స్ అన్నిటినీ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏమేమి చెప్పుకున్నాము, ఫస్ట్ వన్ కీమోథెరపీ, అలాగే సర్జరీ, రేడియేషన్ అండ్ immunotherapy. These are various forms of cancer treatments.
Plant based therapeutic agents will help to overcome this problem to some extent. సో ప్లాంట్ బేస్డ్ థెరపటిక్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేస్తున్నాయి. అంటే ప్లాంట్స్లో ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి, వాటిని మనం ట్యూమర్ ఇన్హిబిటార్స్గా యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ వన్, ప్లాంట్ డెరైవ్డ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఇన్ క్లినికల్ యూజ్ ఆర్ ఫస్ట్ ఈజ్ కాల్డ్ విన్క్రిస్టిన్ అండ్ విన్బ్లాస్టిన్. సో ఇవి రెండు కూడా థెరపటిక్ డ్రగ్, ఫస్ట్ మనం క్లినికల్లీ యూజ్డ్ థెరపటిక్ డ్రగ్గా చెప్తున్నాం. ఇది క్యాథరాంథస్ రోజియస్ అనే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అంటే బెళ్ళగన్నేరు. సో క్యాథరాంథస్ రోజియస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఎపోసైనేసి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఏ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ లుకేమియా, లింఫోమాస్, అడ్వాన్స్డ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్, బ్రెస్ట్ అండ్ లంగ్ క్యాన్సర్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని తగ్గించడానికి క్యాథరాంథస్ రోజియస్ నుంచి తీసిన 2 ఆల్కలాయిడ్స్ యూజ్ చేస్తున్నాం. వాటి పేర్లేంటి? విన్క్రిస్టిన్ అండ్ విన్బ్లాస్టిన్. సో విన్క్రిస్టిన్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ ట్రీటింగ్ అక్యూట్ చైల్డ్హుడ్ లుకేమియా. సో లుకేమియా అంటే క్యాన్సర్ అనమాట. సో ఇది చైల్డ్హుడ్లో కనుక వస్తే, అంటే చిన్నపిల్లల్లో కనుక వస్తే విన్క్రిస్టిన్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, విన్బ్లాస్టిన్ హ్యాస్ బీన్ ఎస్పెషల్లీ ఎఫెక్టివ్ ఫర్ ట్రీటింగ్ హాడ్కిన్స్ డిసీజ్. సో విన్క్రిస్టిన్ అనేది చైల్డ్హుడ్ లుకేమియాకి ట్రీట్ చేస్తే, విన్బ్లాస్టిన్ అనేది హాడ్కిన్స్ డిసీజ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, టాక్సాల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ ప్లాంట్ డెరైవ్డ్ యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇన్ ద టాక్సేన్ డైటర్పెనాయిడ్ టాక్సాల్. సో టాక్సాల్ అనేది ప్రామిసింగ్ ప్లాంట్గా చెప్తున్నాం. ఇది యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ని ఇస్తుంది. ఇది రీసెంట్ ఇయర్స్లో ఎందులో నుంచి వస్తుందని డెరైవ్ చేశారు అంటే టాక్సేన్ అలాగే డైటర్పెనాయిడ్ టాక్సాల్. సో 2 కాంపోనెంట్స్ని ఇస్తుంది. క్లినికల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు యుఎస్ మార్కెట్ ఇన్ 1990s, ఐసోలేటెడ్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ పెసిఫిక్ యూ ట్రీ, టాక్సస్ బ్రెవిఫోలియా, బిలాంగింగ్ టు టాక్సేసి ఫ్యామిలీ. సో క్లినికల్గా ఇంట్రడ్యూస్ చేసింది యుఎస్ మార్కెట్లో చూస్తే 1990sలో పెసిఫిక్ యూ ట్రీ అనే బార్క్ నుంచి ఒక కాంపోనెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. సో అదేంటి? టాక్సస్ బ్రెవిఫోలియా ప్లాంట్ నుంచి. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ టాక్సేసి. సో దీస్ ఆర్ వేరియస్ ట్యూమర్ cells and their inhibitors. How they inhibit? This is the antigen of the tumor cell, whereas the T cell receptor which acts against it. Okay, so these are various tumor inhibitors and antigen cells that exhibit cancerous growth. Okay, very low yield, that is 0.01 to 0.03%. The bark from 3 trees is needed to produce 1 gram of taxol. సో టాక్సాల్ అనేది చాలా స్మాల్ అమౌంట్లో మనకి దొరుకుతుంది. 3 ట్రీస్ నుంచి బార్క్ తీసుకుంటే కనుక దాంట్లో 0.01 నుంచి 0.03% చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో వాటి నుంచి వచ్చే టాక్సాల్ ఎంత వస్తుందంటే ఓన్లీ 1 గ్రామ్ అని చెప్తున్నారు. ఓకే, యాక్టివ్ ఎగెనిస్ట్ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఈ క్యాన్సర్స్కి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ క్యాంప్టోథిసిన్. ఇట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ క్యాంప్టోథికా ఎక్యూమినేటా. సో క్యాంప్టోథికా ఎక్యూమినేటా అనే ప్లాంట్ నుంచి ఐసోలేట్ చేసిన కాంపోనెంట్ క్యాంప్టోథిసిన్. ఇట్స్ సింథటిక్ డెరివేటివ్స్ ఆర్ టోపోటికేన్ అండ్ ఇరినోటికేన్. ఇవి రెండు కూడా సింథటిక్ డెరివేటివ్స్. టోపోటికేన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఒవేరియన్ అండ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. సో టోపోటికేన్ అనేది ఒవేరియన్ అలాగే లంగ్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. ఇరినోటికేన్ అనేది కోలోరెక్టల్ క్యాన్సర్కి యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పోడోఫిల్లోటాక్సిన్. ఇట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ రైజోమ్స్ ఆఫ్ పోడోఫిల్లం పెల్టేటమ్ అండ్ పోడోఫిల్లం ఇమోడి. ఓకే, సో పోడోఫిల్లం అనే స్పీషీస్ యొక్క రైజోమ్స్ నుంచి ఐసోలేట్ చేసిన టాక్సిన్ పేరు పోడోఫిల్లోటాక్సిన్. It is a semi-synthetic derivatives which are used in the cancer treatment. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే సెమీ సింథటిక్ డెరివేటివ్స్గా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఇటోపోసైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, లింఫోమాస్ అండ్ లుకేమియాస్.
సో ఇటోపోసైడ్ అనేది వేరియస్ క్యాన్సర్స్లో లుకేమియాస్లో కూడా యూస్ చేస్తున్నాం. టెనిపోసైడ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పెడియాట్రిక్ క్యాన్సర్, న్యూరోబ్లాస్టోమా, బ్రెయిన్ ట్యూమర్స్. సో టెనిపోసైడ్ అనేది కూడా పెడియాట్రిక్ క్యాన్సర్లోను, న్యూరోబ్లాస్టోమాలోను, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా యూస్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ వేరియస్ ట్యూమర్ ఇన్హిబిటర్స్ విచ్ ఆర్ derived from various plants. Okay, 4 ipomenol, lapacol, camptothecin and brucin. Okay, so next one, combristatin A4. This is also called cistilbin. It is obtained from African bush willow tree that is called Combretum cafrum. Belongs to the family Combretaceae, which is used for necrosis of tumor core. ఓకే, సో ఇది బుషీ ట్రీ నుంచి ఆబ్టైన్ అవుతుంది. కాంబ్రిటమ్ క్యాఫ్రమ్ అనేది కాంబ్రిటేసీ ఫ్యామిలీకి చెందింది. నెక్రోసిస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎలిప్టిసిన్ అండ్ 9-methoxy ఎలిప్టిసిన్. ఇట్ ఈస్ ఆబ్టైన్ ఫ్రమ్ ఒక్రోషియా ఎలిప్టికా. సో ఒక్రోషియా ఎలిప్టికా అనే ట్రీ నుంచి ఇది ఆబ్టైన్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో యూజ్ చేస్తున్నాం. They also inhibit broad spectrum polyclonal side effects like hemolysis, cardiovascular effect. So ఇవి బ్రాడ్ స్పెక్ట్రమ్ పెరిక్లైనల్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇన్హిబిట్ చేస్తుంది, హీమోలైసిస్ నుంచి అలాగే కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్ నుంచి. నెక్స్ట్ వన్ ఇంక్లూడ్ హ్యారింగ్టోనిన్ అండ్ హోమోహారింగ్టోనిన్. ఇట్ ఈస్ అన్ ఆల్కలాయిడ్ obtained from Cephalotaxis harringtonivore. Belongs to the family Drupaceae. సో ఇది ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ చైనా ఫర్ అక్యూట్ లుకేమియా. సో చాలా డ్రెడ్ఫుల్ డిసీజ్లో లుకేమియా ఉన్నప్పుడు చైనాలో యూస్ చేయడం జరుగుతుంది. ద ప్లాంట్ పార్ట్స్ యూస్డ్ ఆర్ సీడ్స్. సో వీటి యొక్క సీడ్స్ని యూస్ చేయడం జరుగుతుంది. ఫోక్ మెడిసిన్స్ యాజ్ పొటెన్షియల్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. సో ఫోక్ మెడిసిన్స్ అన్నీ కూడా యాంటీ క్యాన్సర్ డ్రగ్స్గా యూస్ చేస్తున్నాం. An alternative solution to allopathic medicine embodied with severe side effects, it is used in as a folk medicine. So alternative solution ఏంటి, allopathic medicine. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫోక్ మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ప్లాంట్ ప్రిపరేషన్స్ టు అరెస్ట్ ద ఇన్సిడియస్ నేచర్ ఆఫ్ ద డిసీజ్. సో ప్లాంట్ ప్రిపరేషన్స్ ఏవైతే అరెస్ట్ చేస్తుందో డిసీజ్ని తగ్గించడానికి ఇలాంటి హ్యారింగ్టోనిన్ లాంటి సబ్స్టెన్సెస్ ఉపయోగపడుతున్నాయి. ఎపోసైనిన్ ఇట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ పికోరైజా కుర్రోవా. సో పికోరైజా కుర్రోవా నుంచి రూట్స్ రైజోమ్స్ తీసుకుంటున్నాం. సో వాటిలో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కాంపోనెంట్ని ఎపోసైనిన్ అని చెప్తున్నాం. ఇట్ ఈజ్ NADPH ఆక్సిడేజ్ ఇన్హిబిటార్. సో ఇది NADPH నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ విత్ హైడ్రోజన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్. ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ. సో వీటికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా ఉంది. సో దీస్ ఆర్ వేరియస్ సెల్స్ having growth factor starts the signal for cell to divide, and this is a receptor, whereas the tyrosine kinase, that inhibitor that stops the signal, it is called as nucleus, and various components which are included in this in the cancer research. Okay, next plumbagin. From Plumbago xylonica roots. సో ప్లంబగో జైలానికా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ప్లంబాజిన్ అంటున్నాం. వీటికి కూడా యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంది. ప్లంబాజిన్ ఇన్హిబిట్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రోయింగ్ ట్యూమర్స్. సో ట్యూమర్స్ ఎక్కువగా ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో ప్లంబాజిన్ అనే కాంపోనెంట్ని యూజ్ చేస్తున్నాం. ఇంకా ప్లంబగో రోజియా నుంచి, ప్లంబగో జైలానికా నుంచి కూడా ప్లంబాజిన్ అనే దాన్ని మనం డిరైవ్ చేస్తున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ గ్లైసిరైజిన్. ఇట్ ఈస్ ఆబ్టైన్ ఫ్రమ్ గ్లైసిరైజా గ్లాబ్రా రైజోమ్. ఇట్ విల్ ఇన్హిబిట్ DNA అండ్ RNA సింథసిస్. సో గ్లైసిరైజా గ్లాబ్రా నుంచి, వాటి యొక్క రైజోమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కాంపౌండ్ని గ్లైసిరైజిన్ అంటున్నాం. సో DNA అండ్ RNA సింథసిస్ని ఇది ఇన్హిబిట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ వేరియస్ ట్యూమర్ ఇన్హిబిటర్స్, హౌ ద ట్యూమర్ ఈజ్ అక్యుములేటెడ్ అండ్ వేరియస్ ఇంపాక్ట్స్ ఆఫ్ కీమోథెరపెటికల్ ఏజెంట్. ద ప్లాంట్స్ derived anti-cancer agents used are vincristine and vinblastine, Taxol, camptothecin, podophyllitoxin,
comristatin A4 cis-stilbin, ellipticin and 9-methoxy-ellipticin, harringtonin and homoharringtonin, aposinin, plumbazine and also glycyrrhizin. Okay, thank you all of you.